పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రాజకీయాలకు అడ్డాగా మారింది. వైద్యంపై అవగాహన లేని అధికారులను నియమించడం, అర్హత లేని అధికారులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టడంతో ట్రస్ట్ ప్రధాన లక్ష్యం దారి తప్పుతోంది. ముఖ్యంగా ట్రస్ట్ లో విభాగాధిపతులు అందిన కాడికి దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇతర శాఖలకు చెందిన కొంతమంది అధికారులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో వాలిపోయారు. వీరి రాకతో ట్రస్ట్ పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అధికారులే ఒకరిపై మరొకరు అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకోవడం, ట్రస్ట్ లో వర్గాల వారీగా చీలిపోవడం, ఈవోలు జేఈఓల పోస్టుల విషయంలో ఒక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం, వీరికి నచ్చని అధికారులపై బయట వ్యక్తులతో వీళ్లే ఫిర్యాదులు చేయించడం, వాటిని తీసుకువెళ్లి ట్రస్ట్ సీఈఓ ముందు పెట్టడం, ఇలా ట్రస్ట్ ను రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చేశారు. బయట నుంచి వచ్చిన అధికారుల వ్యవహార శైలి ట్రస్ట్ సీఈఓకు పెద్ద తలనొప్పిగా మారింది. ట్రస్ట్ అధికారులంతా కలిసి వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.